నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు ఒక ఫామ్లో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి ఒక కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి 10,000 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకుడు ఇద్దరిని సస్పెండ్ చేశారు. వాస్తవంగా ఏం జరిగిందంటే తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి ములకల చెరువులో అదేదో ఫామ్లో నకిలీ మద్యము అంటే కల్తీ మద్యాన్ని తయారు చేసి బ్రాండెడ్ బాటిళ్లలో నింపి దాన్ని వైన్ షాపులకు మరియు ఇతర దుకాణాలకు సరఫరా చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ దాడి చేసి పట్టుకుంటే నిజమేనని తేలడంతో వాస్తవంగా ఈ దాసరిపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడు నిజంగా ఇన్వాల్వ్ అయ్యారో లేదో అని కూడా తెలియదు. కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇంకా కేసు ప్రూవ్ అవునప్పటికీ కూడా క్రమశిక్షణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు గారు ఈ ఇద్దరిని దాసరిపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళిద్దరిని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే ఈ కట్టా సురేంద్ర నాయుడికి ఎమ్మెల్సీ ఇచ్చేవాళ్ళు, దాసరిపల్లి జయచంద్రారెడ్డికి మళ్ళీ తంబళ్లపల్లి టికెట్ ఇచ్చేవాళ్ళు కదా, మరి తెలుగుదేశం పార్టీ ఏంది ఇట్లా సస్పెండ్ చేసి పారేసిందంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. ఇప్పుడు వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే, ఇంకా రుజువు అయితే కాలేదు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉంటారు, కానీ పార్టీలో ఉండడం సర్వసాధారణం. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము ఆ పార్టీ యొక్క నైతిక బాధ్యత. నైతిక బాధ్యతలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు స్పందించి పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశాలు జారీ చేశారు. సో వాళ్ళిద్దరినైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక చూడండి, లెటర్ హెడ్ పత్రికా ప్రకటన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఇక్కడ మీరు గమనించాల్సింది కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దాసరపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. సో ఆరోపణలు వచ్చిందనేటువంటి డౌట్ తోనే వీళ్ళనైతే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విచారణ జరిగిన తర్వాత దోషులెవరు నిర్దోషులెవరు తర్వాత తేలిన తర్వాత వాళ్ళు ఇంకా పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది సెకండరీ. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక అధ్యక్షుడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని, ఎవరైనా తమ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటివే కాదు సమాజానికి కీడు చేసేటువంటి ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇమ్మీడియట్గా వాళ్ళను సస్పెండ్ చేయాలి. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు వచ్చినా కూడా కనీసం చర్యలు కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఉదాహరణకు ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతమే తీసుకోండి. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసి నేనే చంపేశానని చెప్పి ఒప్పుకుంటే కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా కొనసాగించారు. ఇంకా కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇంకా కూడా పదవులు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అఫిడవిట్లు ఒకసారి చూడండి. అందులో ఎంతమంది ఎన్ని మర్డర్ కేసుల్లో, ఎన్ని రేప్ కేసుల్లో, ఎన్ని చీటింగ్ కేసుల్లో, ఎన్ని 420 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ జయచంద్రారెడ్డి ఏమి కట్టర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో నాయకుడో కాదు. ఎన్నికలకు ముందు అక్కడ టికెట్ రాలేదని ఇక్కడికి వచ్చి ఆయనకి ఏ విధంగా టికెట్ వచ్చింది, ఎవరు టికెట్ ఇప్పించారు, అసలు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేశాడనేటువంటి విషయాన్ని ఇంకొక వీడియోలో వివరిస్తాను. కాబట్టి మొత్తానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు గారు జయచంద్రారెడ్డిని కట్టా సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. సో క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో అందరూ శుద్ధ పూసలేంటే దొరకరు, ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లయింది.
జరుగుతుంది. సో మొత్తానికి ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరిని అయితే సస్పెండ్ చేశారు. విచారణ జరుగుతోంది. ఆ విచారణలో ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎన్ని రోజులుగా చేస్తా ఉన్నారు, ఎవరి ప్రోద్బలంతో చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ అమ్మారు అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు రాబోతుంది. సో సమగ్ర విచారణ అయితే చేపట్టవలసిందిగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వదిలేటువంటి సమస్య లేదని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇద్దరిని సస్పెండ్ చేశారు. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.